హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ మిస్టర్ ఫన్నీ. ఈరోజు ఏంటంటే వినాయక చవితి కదా, మనం వినాయక దగ్గరికి వచ్చాం. చూడండి, అబ్బా ఈ దారిలో ముళ్ళు గుర్తిదింగుతానే. ఏంటి ఇది అంటే మా అన్ని వాళ్ళది పొలంలోకి వినాయకుడికి మన సామాన్లు అన్నీ కొనడానికి అనేసి వచ్చాం. నైట్ 11 అయిపోయింది, క్లోజ్ చేస్తారు అన్నీ. ఇగో వెళ్తున్న దారిలోని మా అన్ని వాళ్ళది షాప్. ఇది వరిసేన ఉందంటే బియ్యం పండుతుంది కదా, అది దాన్ని చూడడానికి వర్షాలు పడ్డాయి కదా, వాటర్ అది వచ్చేస్తుంటే దాన్ని తీయడానికి అనేసి వచ్చాం. అలా తీసి వెళ్ళి దారిలో తీద్దాం అనేసి. ఇక మా ఊరే ఆడే మా అన్నయ్య. ఇదంతా అంటే ఇందులో సగం ఎంతో ఇందులో మరి మనకు తెలీదు. ఆడ వెనకాతలు తిరగడం, అలా ఆడ వెనకాతలు వెళ్తే ఆడే చూపిస్తాడు. ఇది చూసుకొని అలాగే వెళ్ళామంటే తర్వాత మన వినాయకుడి దగ్గర మరీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి బాగా. దీని పక్కదే, దీని వెనకాల ఉన్నది మా అన్నయ్య వాళ్ళది. మరి ఇంకా చూసుకొని వెళ్ళిపోదాము. ఇవి కూడా మళ్ళీ వస్తాం ఏంటి, వినాయక చవితి కదా, మళ్ళీ బుడతోటి. ఇందులో చూడండి, ఈ పొలంలో చూడండి ఎర్రపేతలు ఉన్నాయి. ఏంటి ఎర్రకాయ ఏదో బొక్కలకాయ తెలియదు కానీ ఎందుకు కానీ దాని గురించి. అది చూడండి, దానికి చేతులు చేయడుతుంటే కరిచేస్తుంది అది మరీ దారుణంగా. ఇదిగో ఇది ఏంటంటే మాకు దగ్గరలో టౌన్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఏంటి తగరపోల్సా, దాని దగ్గరికి వెళ్తే అన్నీ దొరుకుతాయి, ఆల్మోస్ట్ మొత్తం అన్నీ దొరికేస్తాయి. ఇక్కడ చూడండి ఈ చెరువు, ఇది ఏరు తాట్పూర్ డ్యామ్ నుంచి వస్తుంది. ఇది డైరెక్ట్గా అలాగ వచ్చి భీమిలి బీచ్లోని కలుస్తుంది. తగరపోల్స్ చూడండి, ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది, 7:30 ఇలాగ అవుతుంది. ఇప్పుడు చూడండి అస్సలు ఇక్కడ చూడండి ఇంత కొద్దిగా పర్లేదు, కానీ కొద్దిగా మార్కెట్ దగ్గరికి వెళ్తే చూడండి ఒకసారి మరీ దారుణంగా ఉంది ఇక్కడైతే మాత్రం. ఏటి అస్సలు దేనికి ఎవడెవడికి ఏటేటో అవుతుంది, ఏటేటో జరుగుతుంది, ఎవడెవడో కొట్టుకుంటున్నాడు. మాకు మాత్రం ఇగో మా వినాయకుడికి మేము ఈ దండ కొందాం అనుకున్నాం, కానీ మా బడ్జెట్ ఈ దండ అంటే ఈ దండ తీసుకోమంటున్నాడు. ఆడు ఏటి చేస్తాం, పక్క దండలు ఇవి బాగాలేవు. అది ఇగో లాస్ట్ ఇంకెందుకని దీన్నే మిల్లికి బేరం ఆడేసి దీన్ని సెట్ చేస్తాం. చూడండి తీసుకున్నాం. ఎంత 200 చెప్తున్నాడు ఓన్లీ ఈ దండ. ఇదైతే మామూలు అప్పుడైతే 40 రూపీస్ 50 రూపీస్ ఉండేది, ఇప్పుడు 200. ఇగో ఈ వినాయకులు కూడా మరీ బోల్ రేట్ చెప్పేస్తుండ్రు. ఇవి చూడండి చిన్న వినాయకులు ఉన్నాయా, ఇవి మరీ దారుణం. ఇది కూడా ఇంత రేటా అనిపిస్తుంది ఇప్పుడు. ఇగో ఈ పెద్ద వినాయకుడు ఉంది కదా, ఇది 800 అంట. ఇది ఎంత అని అడిగితే ఇదేమో ఇది 200 అంట. ఈ చిన్నది 200 అంటే అది 800 అంట. ఇవి తెలుసు కదా, మనం పత్తిర్లు ఇవన్నీ అంటారు కదా, అవన్నీ తీసుకుంటే ఇగో ఇవన్నీ మొత్తం అన్నీ ఇవే అన్నీ ఒక్కొక్క దాంట్లోనే, అంటే మొత్తం అన్నీ కలిపి ఒక కవర్ 100 రూపాయలు. అలాగే మొత్తం అన్నీ ఒక కవర్లో వేసి ఇచ్చేస్తుంది అవి వినాయకుడికి పెట్టుకోవడానికి. ఇగో మొత్తం చూడండి అక్కడ ఎట్టుంది. మళ్ళీ ఇప్పుడు దాన్ని చెప్పాలని మనం చెప్పలేం, కానీ అంత లేదు మనకి. ఇగో ఇవి పత్తిర అంటారంట. లాస్ట్ ఇవి తీసుకుని ఇవే వినాయకుడికి. ఇగో లాస్ట్ ఫైనల్లీ మా బొమ్మ ఇది, మా వినాయకుడి పందిరి ఇది. మళ్ళీ బొమ్మ ఓపెన్ చేసిన తర్వాత ఇంకా 2 రోజులు 3 రోజులు ఉంచుతాం కదా, అప్పుడు మాట్లాడదాం. అంతే ఫ్రెండ్స్, ఉంటాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.